చాలా నీతిబాహ్యమైన రాజకీయాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నది. రుణమాఫీ బూటకం, పచ్చి మోసం, దగ అని తెలిసిపోయింది. రుణమాఫీ కాదు, జరిగింది మాఫీ కాదు, పెట్టింది రైతుకు టోపీ అనేది చాలా స్పష్టంగా అందరికీ కూడా అర్థమైంది. రవ్వంత రుణమాఫీ చేసి కొండంత డబ్బా కొట్టుకున్న ఈ ముఖ్యమంత్రి డొల్లతనం, ఆయన చాతగాంతనం, ఈ అబద్ధాల ముఖ్యమంత్రి నిజస్వరూపం 70 లక్షల మంది రైతుల సాక్షిగా బయటపడ్డది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మీరు చూసినట్టయితే రైతుల ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు. రుణమాఫీ కాలేదు అని మండిపడతా ఉన్నారు. బ్యాంకులకు తాళాలు వేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తూనే ఉన్నారు. తెలంగాణ రైతాంగం వాళ్ళు బాధపడుతున్నారు, కష్టాల్లో ఉన్నారు. రుణమాఫీ చేస్తానని చేయలేకపోవడం వలన, 70% మందికి రుణమాఫీ జరగకపోవడం వలన, మహిళలకు ఇస్తాన 2,500 రూపాయలు ఇవ్వకపోవడం వలన, వాళ్ళ స్కూటీలు తులం బంగారం ఇవ్వకపోవడం వలన, రైతు భరోసా ఇవ్వకపోవడం వలన, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇవ్వకపోవడం వలన, యువకులకు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వలన, ఉద్యోగాలు ఇవ్వకపోవడం వలన, 4,000 రూపాయల ఆసరా పెన్షన్ ఇవ్వకపోవడం వలన ఇది ప్రజలు దీనికోసం ఎదురుస్తున్నారు. వీళ్ళ విగ్రహాల రాజకీయాలు అంతా అండర్స్టాండింగ్ రూపాయికారు ఒప్పందం, ఎందుకంటే 6 గ్యారెంటీలపై ప్రజల దృష్టి మళ్లించడానికి. గతంలో 2014 నుంచి 18 వరకు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే ఆ ₹1,00,000 కూడా ఒకటేసారి మాఫీ చేయలేక 5 సంవత్సరాలకు 4 ఇన్స్టాల్మెంట్ చేస్తే 5 సంవత్సరాలకి ఆ ₹1,00,000 అసలుకి ఆయన చేసిన 4 ఇన్స్టాల్మెంట్స్ కి వడ్డీకి సరిపోయింది. అసలు అలాగే ఉండిపోయింది. బ్యాంకులు తిరిగి లోన్లు ఇవ్వలే వాళ్ళకి, ఇర్రెగ్యులర్ అకౌంట్ తీసి. రెండోసారి మళ్ళీ 18 నుంచి 2023 వరకు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని మాటిచ్చి ఆ 5 సంవత్సరాలు రుణమాఫీ చేయకుండా ఎన్నికల ముందు అరకొరగా కొద్ది చేసి వదిలేశాడు. అటువంటి వాళ్ళు ఈరోజు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఏకదాటిన మీరు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రం మీద భారం వేసి పోతే కూడా మేము ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని ఆగస్టు 15 కల్లా పూర్తి చేసి బ్యాంకుల్లో 18,000 కోట్ల రూపాయలు వేయటం అనేది ఇది ఒక చారిత్రాత్మక సత్యం.